శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు నల్గొండలో ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి బొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం పలువురు కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ జగదీష్ రెడ్డి శాసనసభ్యత్వం పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శాసనసభ స్పీకర్పై జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఖండించకుండా ఆయనకు మద్దతు పలకడం సిగ్గుచేటమన్నారు. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఆ పార్టీ నేతలు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, నాయకులు బొజ్జ శంకర్, అల్లి సుభాష్ యాదవ్, బోగరి ఆనంద్, యువజన కాంగ్రెస్ నాయకులు గాలి నాగరాజు, మామిడి కార్తీక్, కంచర్ల ఆనంద్ రెడ్డి, పెరిక ప్రసాద్, చింతపల్లి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ నడిబొట్టున క్లాక్ టవర్ సెంటర్లో జగదీష్ రెడ్డి గారికి మేము ఒకటే విన్నపం చేస్తున్నాం. మీ కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని మాట తప్పిండు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం దళితుని స్పీకర్గా చేస్తే ఓర్వలేక మరి కేసీఆర్ చెప్తుండా, కేటీఆర్ చెప్తుండా, నువ్వు వాళ్ళు చెప్పిన మాటలు విని మన అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు ఖబర్దార్. మేము మాదిగల తరపు నుంచి కానీ, ఇక్కడ ఉన్న ఉన్నత స్థాయి తరపు నుంచి కానీ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు, పార్టీకి ఎలాంటి విభేదాలు లేవు, ఏ కులం సంబంధం లేదు. లేకుంటే ఈరోజు మా దళిత కులం నుంచి ఒక స్పీకర్గా చేస్తే తట్టుకోలేకుండా మీ కేసీఆర్, కేటీఆర్ ఆడిపిస్తున్న నాటకాలకు నువ్వు ముందుండి ఈరోజు నీ ఇజ్జత్ పోగొట్టుకొని నల్గొండ రాకుండా చూస్తాం. నల్గొండకు వస్తే ఖబర్దార్, నేను ఎక్కడైనా అక్కడ బంధిస్తామని ఈ యొక్క సభ తెలియజేస్తున్నాం. ఈరోజు నల్గొండ నడిబొడ్డున క్లాక్ టవర్ సెంటర్లో జగదీశ్వర్ రెడ్డి గారి మరియు కేటీఆర్, కేసీఆర్ గారి బొమ్మ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. దళిత నాయకులపై, దళిత ప్రజాప్రతినిధులపై బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దాడులను ఖండిస్తూ మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిపై జగదీశ్వర్ రెడ్డి గారు ఏకపక్షంగా మాట్లాడడం చాలా అన్యాయం. ఇది మా దళితుల గురించి జగదీశ్వర్ రెడ్డి కానీ, గతంలో కేసీఆర్ కానీ, కేటీఆర్ గారు కానీ, గతంలో మా నాయకున్నటువంటి సంపత్ కుమార్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది అసెంబ్లీ నుంచి. మీరా కుమార్ లోక్సభ స్పీకర్ తెలంగాణ ఆమెనే కేసీఆర్ గారిని అపాయింట్మెంట్ కూడా ఇవ్వనటువంటి కేసీఆర్ దళితుల కోసం 3 ఎకరాలు ఇస్తాం, దళితుని సీఎం చేస్తామని, దళిత బంధిస్తామని ఎప్పటి నుంచో దళితులను మోసేటువంటి బీఆర్ఎస్ పార్టీకి రానున్న రోజులలో ఇప్పుడు 39 సీట్లు వస్తే రానున్న రోజుల్లో 9 సీట్లు కూడా రావని మేము హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో అత్యధికంగా జనాభా ఉన్నటువంటి దళితుల జోలికి వస్తే ఖబర్దార్. ఈరోజు నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా మాజీ మంత్రి అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని అగౌరవపరిచి మాట్లాడడము, వారికి దళితుల పట్ల ఎంత ప్రేమ ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కేసీఆర్ 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కరోజు కూడా దళితులను పట్టించుకోలేదు. కేవలం రాజకీయ లబ్ధి కోసం దళిత బంధు అని చెప్పేసి దళితులంతా కూడా మభ్యపెట్టిండు. వాళ్ళకి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకే పథకాలు ఇచ్చిన తప్ప ఏం చేయలేదు. దళితులకు సముచిత న్యాయం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ. ఖబర్దార్ జగదీశ్వర్ రెడ్డి ఇంకొకసారి దళితుల పెట్ట ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను ఉరికించుకోవద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం.